ఈ సినిమా గురించి చెప్పే ముందు డైరెక్టర్ గురించి చెప్పాలి. ఫణీంద్ర నరిశెట్టి. ఇతను కొంతమంది డైరెక్టర్స్‌లా షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేసే స్టేజ్ నుంచి మెయిన్ ఫిల్మ్స్ థియేటర్స్‌లో రిలీజ్ అయ్యే స్టేజ్‌కి వచ్చిన డైరెక్టర్. ఇలా ఎందుకన్నానంటే 2 పాయింట్స్ చెప్పాలి. ఒకటి, ఇతని షార్ట్ ఫిల్మ్ 'మధురం' అని యూట్యూబ్‌లో ఉంటుంది. ఎంత బావుంటుందంటే అసలు ఆ షార్ట్ ఫిల్మ్ రైటింగ్ అండ్ మేకింగ్ మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. రెండే క్యారెక్టర్స్‌ని పెట్టి సూపర్ లవ్ స్టోరీ చూపెట్టాడు. ఇంతకంటే ఎక్కువ చెప్పాలని లేదు. ఆ షార్ట్ ఫిల్మ్ చూడకపోతే చూసి ఎక్స్‌పీరియన్స్ చేయండి. వర్త్ ఉంటుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ రైటింగ్ గురించి చెప్పా కదా, గ్రేటెస్ట్ అండ్ బెస్టెస్ట్ రైటింగ్ ఇతనిది. 'మను' అని ఒక థ్రిల్లర్ కూడా ఉంది. 8 వసంతాల్లానే పాత్ బ్రేకింగ్ సినిమా. చాలా కొత్తగా ఉంటుంది. ఎప్పుడూ చూడని సినిమా ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కానీ దానికి రావాల్సినంత గుర్తింపు రాలేదు డైరెక్టర్కి కూడా. ఇంకా ఇప్పుడు 8 వసంతాల సినిమా గురించి అంటే ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. నా ఒపీనియన్ని, నా ఎక్స్పీరియన్స్ని ఈ మూవీ ద్వారా ఏం ఫీల్ అయ్యానో చెప్తా. మొదటిగా ఈ సినిమాకు కూడా రావాల్సినంత గుర్తింపు రాలేదు. కానీ 'మను' సినిమాతో పోలిస్తే దీనికి కాస్త ఎక్కువే గుర్తింపు వచ్చింది ఎంతో కొంత. ఈ మూవీ కూడా కొత్తగా, రిఫ్రెషింగ్‌గా, చాలా డీప్ అండ్ స్ట్రాంగ్ రైటింగ్‌తో డైరెక్టర్ అద్భుతంగా తీశాడు. సినిమా పేరుకి లవ్ డ్రామా అయినా ఎంటైర్ లైఫ్‌నే చూపెట్టాడు. మన తెలుగు సినిమాల్లో ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు రావడం చాలా రేర్. హీరోయిన్‌ని మెయిన్‌గా పెట్టి ఇలాంటి నీట్ అండ్ ప్యూర్ సినిమా స్టార్ట్ టు ఎండ్ ఇంత పద్ధతిగా, ప్యూర్‌గా సినిమా మేకింగ్ చేయడం గ్రేట్ థింగ్. సినిమాలో 2 మెయిన్ థీమ్స్ అనొచ్చు. ఒకటి లవ్, ఇంకొకటి ఫీమేల్ స్ట్రాంగ్‌గా ఉండాలనే పాయింట్. 2 పాయింట్స్‌ని కూడా డైలాగ్స్‌లో పొయిటిక్‌గా, స్ట్రాంగ్‌గా, ఎమోషనల్‌గా చాలా అద్భుతంగా చూపించాడు డైరెక్టర్. అద్భుతం అనే పదం కూడా తక్కువే. అంత బావుంది ఈ సినిమా. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ గురించి చెప్పాలి. డైరెక్టర్ ఎంత స్ట్రాంగ్ క్యారెక్టర్ రాశాడంటే అంత స్ట్రాంగెస్ట్, బ్రేవ్ అండ్ డిగ్నిటీ, ప్యూరిటీ అండ్ పాజిటివిటీ, ప్రాక్టికల్ అండ్ సేమ్ టైమ్ టూ ఎమోషనల్, ఫెంటాస్టిక్ క్యారెక్టర్ అంతే. ఆ క్యారెక్టర్ నేమ్ శుద్ధి. ఆ పాత్రకి ఆ పేరు పెట్టడంలోనే తెలుస్తుంది ఆ క్యారెక్టర్ ప్యూరిటీ. వెరీ ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ టు ఎవ్రీబడి. ఇలాంటి క్యారెక్టర్ బయట రేర్గా ఉంటారేమో. ఈ రోల్ చేసిన ఆమె పేరు అవంతిక. ఎంత ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే చాలా న్యాచురల్గా ఉంది. ప్రతి మైనర్ ఎక్స్ప్రెషన్ కూడా తెలిసేలా సూపర్గా యాక్ట్ చేసింది. ఎలాంటి సీన్ అయినా అద్భుతంగా నటించింది. అలానే సంజయ్ క్యారెక్టర్ బెస్ట్ వండర్ శుద్ధిలానే. మాటల్లో ఎలా వర్ణించాలో రావట్లేదు, కానీ ఆ క్యారెక్టర్ చేసిన యాక్టింగ్ మాత్రం ఎక్సలెంట్ అంతే. అతని డైలాగ్స్ అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ఈ క్యారెక్టర్ లవ్ స్టోరీ ఎంటైర్ మూవీకి కనెక్టెడ్గా ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా శుద్ధి క్యారెక్టర్కి ఈ సంజయ్ క్యారెక్టర్ మధ్యన లవ్ స్టోరీ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ ఉంది. సినిమాకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. సినిమాటోగ్రఫీ స్టోరీని, లొకేషన్స్ని, కలర్స్ అండ్ కాస్ట్యూమ్స్ ద్వారా చాలా అందంగా చూడచక్కగా చూపించారు. సినిమాకి చూస్ చేసుకున్న లొకేషన్స్, కాస్ట్యూమ్స్ ఎక్సలెంట్ అండ్ అమేజింగ్గా ఉన్నాయి. డైరెక్టర్ స్ట్రాంగ్ మేకింగ్ అండ్ స్ట్రాంగ్ రైటింగ్. అసలు ఆ డైలాగ్స్ ఎంత పొయిటిక్గా ఉన్నాయో, డీప్గా, హార్డ్ హిట్టింగ్గా ఉన్నాయి. క్లైమాక్స్ డైలాగ్స్ అయితే లవ్ సీన్స్ లా ఉన్నా కూడా లైఫ్ రిలేటెడ్గా చాలా పాజిటివిటీ కనబడతాయి. యాక్టర్స్ యాక్టింగ్ అండ్ మేకింగ్ కూడా అద్భుతమైన ఫీల్ ఇస్తుంది క్లైమాక్స్కి. ఇంత గ్రేటెస్ట్ లవ్ డ్రామాలో సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. వామ్మో, పిచ్చి పీక్స్ మాస్ అంతే. హీరోయిన్ చేసిన స్టంట్స్ ఎక్సలెంట్ అసలు. అలానే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, హీరోయిన్ మదర్ రోల్ ఎంత బాగుంటుందో, యాక్టింగ్, ఆ పాజిటివ్ క్యారెక్టర్, సపోర్టింగ్గా సూపర్ అసలు. అలానే హీరోయిన్ ఫ్రెండ్స్ రోల్స్, వాళ్ళిద్దరికీ చిన్నపాటి లవ్ స్టోరీ ఉంటుంది. ఇంకా ఫీమేల్ ఫ్రెండ్ రోల్లో చేసిన ఆమె యాక్టింగ్ అండ్ మైనర్ ఎక్స్ప్రెషన్స్ కూడా సూపర్ ఉంటాయి. మేల్ ఫ్రెండ్ రోల్ చేసిన అతను సెపరేట్ ట్రాక్ ఉంటుంది అండ్ అతని యాక్టింగ్ కూడా అమేజింగ్గా ఉంది. అలానే ఫస్ట్ హాఫ్లో వచ్చే లవ్ స్టోరీలో ఉండే వరుణ్ అనే క్యారెక్టర్ అండ్ ఆ క్యారెక్టర్ షాకింగ్, బట్ అతని పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మ్యూజిక్. ఇది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ టు సినిమా. మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్. వావ్, వాట్ ఎమ్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ డీప్ ఎమోషన్స్కి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. మీరు హాయనన్న చూసి ఉంటే ఆయన ఏ రేంజ్ బ్లాస్ట్ ఇచ్చాడు ఆ మూవీకి, దీనికి కూడా ఈ సినిమాకి తగ్గట్టు చాలా బాగా మ్యూజిక్ కంపోజ్ చేశాడు. సో ఇది నా ఫీలింగ్ అండ్ ఒపీనియన్ ఈ సినిమా మీద. ఇలాంటి సినిమాలకి ఎక్కువ అప్లోజ్ అండ్ రికగ్నైజేషన్ రావాలి, కానీ రావనుకోండి. సో మీరు ఆల్రెడీ ఈ సినిమా చూసుంటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ చూడకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. థ్యాంక్ యూ.